Hello guys, this is the continuation part of previous video. Guys, in this previous video we have discussed journal format and step 1 we have discussed guys. In this video we are going to discuss about to write journal entries, how to write journal entries, step 2 అంటే step 2 ఏంటంటే ఐడెంటిఫైయింగ్ అకౌంట్స్ని ఐడెంటిఫై చేయడం ఎలా అంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 2 అకౌంట్స్ బికాస్ వీఆర్ ఫాలోయింగ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ రైట్. సో డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అవుతుంది కాబట్టి 2 అకౌంట్స్ ఉంటాయన్నమాట ఒక ఎవ్రీ ట్రాన్సాక్షన్కి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్ పేడ్ ఇన్ క్యాష్, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. ఇందులో 2 అకౌంట్స్ ఉంటాయి. ఏంటి అకౌంట్స్ అంటే ఇక్కడ చూస్తే శాలరీ అకౌంట్ అండ్ క్యాష్ అకౌంట్, అంతే కదా. సో శాలరీ మనం పే చేస్తున్నాము, క్యాష్ పే చేస్తున్నాము. సో ఈ ట్రాన్సాక్షన్లో 2 అకౌంట్స్, శాలరీ అకౌంట్, క్యాష్ అకౌంట్ అనేది 2 అకౌంట్స్ అనేవి ఉన్నాయి. సో దిస్ ఆర్ ఆల్ ద 2 అకౌంట్స్ దట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. మనము ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి ఖచ్చితంగా 2 అకౌంట్స్ని ఐడెంటిఫై చేయాలి. బేసికలీ వెన్ ఎ ట్రాన్సాక్షన్ హ్యాపెన్స్ ఇన్ ద బిజినెస్, that is your duty to identify what are the 2 accounts, what are the 2 items involved in that transaction, sometimes more than 3 also. సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్లో నీ డ్యూటీ ఫ్రెండ్స్, నీ డ్యూటీ ఏంటంటే ఖచ్చితంగా ఒక ట్రాన్సాక్షన్లో 2 అకౌంట్స్ ఉంటాయి, లేకుంటే 3 అకౌంట్స్ కూడా ఉంటాయి, వాటిని ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో యూ హ్యావ్ ఐడెంటిఫై వాట్ ఆర్ దోస్ 2 అకౌంట్స్ రిలేటింగ్ టు ద పర్టికులర్ ట్రాన్సాక్షన్. దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్. సో నువ్వు అకౌంట్స్ని ఐడెంటిఫై చేసామన్నమాట సెకండ్ స్టెప్లో, దాన్ని సెకండ్ స్టెప్ అంటాము. సో 2 అకౌంట్స్ ఇక్కడ ఐడెంటిఫై చేసాము. ఓకే, ఆఫ్టర్ దిస్ అకౌంట్స్ని ఐడెంటిఫై చేసేసాము. సో అకౌంట్స్ని ఐడెంటిఫై చేయాలంటే చేసిన తర్వాత విచ్ షుడ్ బి డెబిట్, అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం డెబిట్ ఒకటి ఉంటుంది, క్రెడిట్ ఒకటి ఉంటుంది కదా. 2 పార్ట్స్ ఉంటాయి కదా, డెబిట్ పార్ట్ ఒకటి, క్రెడిట్ పార్ట్ ఒకటి. సో విచ్ ఇప్పుడు శాలరీ అకౌంట్ని డెబిట్ చేయాలా, క్యాష్ అకౌంట్ని డెబిట్ చేయాలా, లేకుంటే శాలరీ అకౌంట్ని క్రెడిట్ చేయాలా, క్యాష్ అకౌంట్ని క్రెడిట్ చేయాలా. సో లైక్ దట్ టు అండర్స్టాండ్, అది మనం తెలుసుకోవాలి అంటే ఏది డెబిట్ చేయాలి, ఏది క్రెడిట్ చేయాలి అని తెలుసుకోవాలి అంటే ఫర్ ఐడెంటిఫైయింగ్ విచ్ అకౌంట్ షుడ్ బి డెబిట్ అండ్ విచ్ అకౌంట్ షుడ్ బి క్రెడిటెడ్, గో టు ద థర్డ్ స్టెప్, దట్ ఈస్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. థర్డ్ స్టెప్లో పోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, దట్ ఈస్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, సో ఆ స్టెప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ స్టెప్ వీ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఈ వీడియోలో స్టెప్ 2 డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కమెంట్ బిలో.